నీవు కాముడినే జయించావా? కాని నారదా, నాకు చెప్పావు కాని నా దగ్గర చెప్పినట్టు వైకుంఠంలో మాత్రం చెప్పకు. పరమేశ్వరుడు విషయం చెప్పవద్దు అన్న చోటే చెప్పేశాడు నారదుడు. శీలనిధి అంతఃపురంలోకి వెళ్లిన నారదుణ్ణి తన కుమార్తె వద్దకు తీసుకువెళ్లాడు. విష్ణుమూర్తిని సమీపించి, అయ్యా, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంటుంది. అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతిముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అని భయంకర శాపాన్ని ఇచ్చాడు. ఒకరోజు నారద మహర్షి హిమవత్ పర్వతంలో గంగానది ప్రవహించే ప్రాంతంలో శివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అక్కడే కూర్చుని పరబ్రహ్మం కూర్చి తపస్సు చేశాడు. ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి, నారద మహర్షి తపస్సు చేస్తున్నారు, నీవు ఆయన వద్దకు వెళ్లి ఇంద్రియములకు వశమవుతాడో లేదో చూడు అని చెప్పి పంపాడు. మన్మధుడు ప్రయత్నం చేశాడు, కాని నారదుడు ఏమీ లొంగలేదు. తపస్సు సఫలీకృతం అయ్యింది. ఆ తపస్సు పూర్తి చేసి ఆయన నేరుగా కైలాస పర్వతానికి వెళ్లాడు. ఈశ్వరునితో నారదుడు, ఓ ఈశ్వరా, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉండే గుహలో నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు. కాని నేను ఆ మన్మథ బాణాలకు వశం కాలేదు. కాముడిని జయించి నేను తపస్సునందు సిద్ధి పొందాను అని చెప్పాడు. ఈశ్వరుడు చేసిన పనిని తాను కూడా చేశానని గొప్పగా చెప్పుకోవడం నారదుడి అంతరార్థం. నారదుడి మాటలు విన్న శంకరుడు ఒక నవ్వు నవ్వి, నారదా, నీవు కాముడినే జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నేను చాలా సంతోషించాను. కాని నారదా, నీవు కాముడిని గెలిచినట్టు నాకు చెప్పావు కాని నా దగ్గర చెప్పినట్టు వైకుంఠంలో మాత్రం చెప్పకు అని పలికాడు. నారదుడు మాత్రం శంకరుడి మాటలు పెద్దగా పట్టించుకోకుండా వైకుంఠానికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో తన తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి తాను కాముడిని గెలిచినట్టు వివరించాడు నారదుడు. బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదని చెప్పి, నువ్వు ఎక్కడైతే తపస్సు చేశావో అక్కడ ఇంతకు పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు. అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడో కంటి మంట చేత మన్మధుడిని కాల్చేశాడు. అప్పుడు మన్మధుడు బూడిద అయిపోయాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణాలు పనిచేయకపోవడానికి శంకరుడు చేసిన తపస్సు కారణం. అదే ప్రదేశంలో నీవు కూర్చుని తపస్సు చేసి నీవు మన్మధుణ్ణి గెలిచానని చెప్పడంలో అర్థం లేదు. అలా చెప్పరాదు. అది శివప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు అని పలికాడు బ్రహ్మ. నారదుడు తన తండ్రి మాట లెక్క చేయకుండా వైకుంఠానికి వెళ్లాడు. నారాయణుడితో మన్మథుడి బాణాలకు చెలించలేదు, తపస్సునందు సిద్ధి పొందాను అని పలికాడు. పరమేశ్వరుడు విషయం చెప్పవద్దు అన్న చోటే చెప్పేశాడు నారదుడు. అప్పుడు నారాయణుడు నారదునితో, ఎంత గొప్ప పని చేశావు నారదా, మన్మధుణ్ణి జయించడం అంటే ఎంత గొప్ప విషయం. శివుడు చేశాడు, మరలా నువ్వే చేశావు అని మెచ్చుకున్నాడు నారాయణుడు. ఇప్పుడు మొదలైంది అసలైన మాయ. నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్లాడు. ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమార్తె శ్రీమతి. శీలనిధి అంతఃపురంలోకి వెళ్లిన నారదుణ్ణి తన కుమార్తె వద్దకు తీసుకువెళ్లాడు. నారదుడు ఆ పిల్ల చేయి చూసి, నిరంతరం లోకాల చేత పూజించబడేవాడైన శ్రీ మహావిష్ణువుకు ఇల్లాలు అవుతుంది ఈమె అని పలికాడు. అక్కడ వరకు బాగానే ఉంది. కాని ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండును అని అనుకున్నాడు నారదుడు. రేపు ఈమెకు స్వయంవరం పెట్టాము. అందులో ఆమె వరమాల వేసేవాడే భర్తగా ఆమెకు వస్తాడు అనగా వెంటనే తిరిగి వైకుంఠానికి వెళ్లాడు నారదుడు. విష్ణుమూర్తిని సమీపించి, అయ్యా, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంటుంది. నా మనస్సు శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణాల చేత చచ్చిపోతానేమో అని భయంగా ఉంది అని పలికాడు నారదుడు. అంతకుముందే మన్మథ బాణాలను జయించాలని చెప్పిన నారదుడు వెనక్కి తిరిగి వచ్చి ఈ మాటలు చెబుతున్నాడు. నాకు నీ రూపం ఇస్తే ఆమె నా మెడలో మాల వేస్తుంది. అప్పుడు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. నీ రూపం నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు విష్ణువు ఒక చమత్కారం చేశాడు. హరి శరీరము ఇచ్చాడు, హరి శిరస్సును ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థాలు ఉన్నాయి. హరి అంటే శ్రీ మహావిష్ణువు, హరి అంటే కోతి అనే అర్థం కూడా ఉంది. వెంటనే నారదుడు కనీసం అద్దంలో కూడా చూసుకోకుండా ఆలస్యం చేయకుండా స్వయంవర మండపానికి వెళ్లి అక్కడ ఆసనం మీద కూర్చున్నాడు. అక్కడ ఉన్నవారు నారదుణ్ణి చూసి నవ్వుకోసాగారు. నారదుడు మాత్రం శ్రీమతి తన మెడలోనే మాల వేస్తుందని ధీమాగా ఉన్నాడు. శ్రీమతి వరమాలతో రానే వచ్చింది.
ఆయన్ని చూసి చీత్కరించి ఈ కోతి ముఖం ఏమిటి, ఈ రూపమేమిటి అనుకుని వెళ్ళిపోయింది. శ్రీహరి రాజకుమారుడి వేషంలో రానే వచ్చాడు. ఆవిడ వరమాల తీసుకుని శ్రీమన్నారాయణు మెడలో వేసింది. ఆవిడ్ని తీసుకుని శ్రీహరి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. నారదుడు గబగబా వైకుంఠానికి వెళ్లి మారు ఆలోచించకుండా శ్రీహరితో, నీవు ఒకానొక నాడు నరుడివై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతిముఖం ఉన్నవాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అని భయంకర శాపాన్ని ఇచ్చాడు. ఈ శాపం కారణంగానే పిమ్మట రామావతారంలో సీతా వియోగంతో బాధను అనుభవించాడు శ్రీరాముడి రూపంలో శ్రీహరి. సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.